సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 433వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని, ఈ రెండింటి యొక్క స్పష్టమైనటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. భక్తి మార్గంలో మనం పూజల్లోనూ ఏదైతే చేస్తున్నామో, ప్రార్థనలు చేస్తుంటామో, మన భజనల్లోనూ భగవంతుణ్ణి మనం ఏమని ప్రార్థిస్తామండి? మా మీద కృప చూపించండి అంటాం. మా మీద దయ చూపించండి, మా మీద కరుణ జాలి చూపించండి, మా యొక్క కోరికలను ఈ విధంగా మీరు నెరవేర్చండి అనేటువంటి ప్రార్థనలు చేస్తుంటామండి. ఇక్కడ కాస్త మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే, కాస్త తర్కాన్ని ఉపయోగించినట్లయితే, లాజిక్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఈ తర్కాన్ని ఉపయోగించినట్లయితే భగవంతుడు కానీ ఒకవేళ కృప చేయగలిచే, నిజంగా ఆ విధంగా మన ప్రార్థనలు ఆలకించి కృప చేసే విధానమే ఉన్నట్లయితే ఇంకా మనం పురుషార్థం ఏమీ చేయక్కర్లేదండి. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తామో ఆ విధంగా భగవంతుడి నుంచి కృప, ఆశీర్వాదాలు, కరుణ, జాలి ఇవన్నీ పొంది భగవంతుని మన కోరికలు తీర్చే విధంగా మనం ప్రార్థన చేస్తామో వారు మన ప్రార్థనలు ఆలకించి మన మీద దయ చూపించి మన యొక్క కోరికలని ఫుల్ఫిల్ చేస్తారు. సో ఈ విధానం అయితే ఇంకా మనుషులు దేనికోసం పురుషార్థం చేయాలంటే అవసరమే లేదు కదా, ఏం కష్టపడక్కర్లేదు కదా. ఒకసారి ఆలోచించండి ఏ విధంగా సంస్కార పరివర్తన అవుతుంది. ఇక విషయం ఏంటంటే సంస్కార పరివర్తన ద్వారానే సృష్టి పరివర్తన. మనము కానీ నూతన సృష్టి, నూతన ఈ విధంగా రాబోయేటువంటి స్వర్గము అనబడేటువంటి కృతయుగము అంటే సత్యయుగము లేక మరియు త్రేతాయుగము, ఈ రెండిట్లో మనం జన్మలు తీసుకోవాలి అంటే దానికి భగవంతుడే నిర్ధారించిన ఒక ఫార్ములా ఏంటండి? మీ సంస్కారాలు సాత్వికమైనట్లయితే, అర్థమైందండి, మీరు సత్య త్రేతాయుగాల్లో అనబడేటువంటి స్వర్గంలోకి వెళతారు. రజో అయినట్లయితే మీరు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు. అదేవిధంగా తామసికము లేక తామసిక ప్రధానముగా ఉన్నట్లయితే మీరు కలియుగం ఆరంభంలోనో కలియుగం యొక్క అంతిమ స్థితిలోనో ఈ జన్మలు ఉంటాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాని భగవంతుడు గీత ద్వారా నిర్దేశించినప్పుడు మళ్ళీ కృపా దయ అనే విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? కృపా దయ అనేది ఏమిటంటే ఉన్నది. భగవంతుడు కృప చేయడా అంటే ఉన్నది. ఏమి కృప చేస్తున్నాడు? మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మన మీద కృప చూపిస్తున్నారు. మీరు జ్ఞానాన్ని, నేను ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాను. మూల స్వరూపంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మస్వరూపము, సర్వాత్మలకి ఆ తండ్రి, సర్వాత్మల తండ్రి ఒకే ఒక్క పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. అందుకనే పరమ ఆత్మ అన్నారు. పరం ఆత్మ అంటే పరమ ఆత్మ. వారిని మీరు గుర్తించాలి. వారి నుండి శక్తులు, గుణాలు తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా సంస్కార పరివర్తన సాత్వికంగా చేసుకోవాలి. అది కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందే తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఏమవుతుందంటే ఈ శరీరము చాలించే లోపల కానీ మీరు చేసుకోలేకపోయినట్లయితే, అర్థమైందండి, ఇంకా మీకు వేరే అవకాశం అంటూ లేదు. ఈ ఒక్క జన్మ మాత్రమే భగవంతుడు మనకి సంస్కార పరివర్తన కోసమో మనకు అందుబాటులో ఉంచాడు. బహూనాం జన్మనాం అంతే అన్నాడు 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో. సో ఈ విషయాన్ని తీవ్రమైన విషయంగా ఎవరు అర్థం చేసుకొని ఎవరు నిర్ధారిస్తారు అంటే, ఎవరు ఆ విధంగా అనుకుంటారంటే, వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేసిన అనేకులలో కొద్దిమంది మాత్రమే నన్ను నా యొక్క వాస్తవ స్వరూపాన్ని, ఈ విధంగా నేను బోధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రహస్యాలను తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకుంటూ పురుషార్థం చేసుకుంటూ ఆ విధంగా ఆ భగవంతుని కృపకి, దయకి, కరుణకి, ఆశీర్వాదానికి పాత్రులయ్యి
వాళ్ళు శ్రేష్టమైన జన్మలు పొందుతారు. అర్థమైందండి? ఈ విషయాలన్నీ మనకి ధార్మిక జగత్తులో మనకి ఏవి కూడా అర్థం అవ్వదు. అది కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే, ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే నేను ఆత్మని అన్న విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు మీకు ఈ విషయం స్పష్టమవుతుంది. నెక్స్ట్ స్టెప్ కింద మనం ఏ వెళ్తున్నామండి? యక్ష ప్రశ్న. యక్ష ప్రశ్నల్లో 76వ ప్రశ్న అండి. 76వ ప్రశ్నలో యక్షుడు అనేటువంటి గంధర్వుడు యుధిష్ఠిరుడిని ఏమడుగుతున్నాడు ఒక్కసారి గమనించండి. కిం అసారం అన్నాడు. కిం అసారం, ఏది అసారం? అసారం అంటే దానికి ఏమిచ్చాడు? ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చాడు? ఏది వృధా అని ఇచ్చాడు. సారం లేదు. అసారం అంటే సారం లేదు. సారం లేదంటే వ్యర్థం అనమాట. ఏది వ్యర్థము, ఏది వృధా అన్నాడు. దానికి యుధిష్ఠిరుడు జవాబండి. ఇది మహాభారతంలో యక్ష ప్రశ్నల యొక్క చాప్టర్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. అసారం వృధా అనేది ఏమిటంటే అనిత్యమైన దేహ సంబంధమైన విషయాలనే నిజమైన ఆధారముగా భావించడం అసారం. ఎంత చక్కగా చెప్పాడు చూసారా. ఇదంతా కూడా బేసిక్ గా గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం వైపు వస్తున్నాడు. నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం అంటూ జీవిస్తున్నావు, ఇప్పటిదాకా జీవించావు, ఇప్పుడు నువ్వు నీ మూల స్వరూపాన్ని గుర్తించు, ఆత్మస్వరూపాన్ని గుర్తించు. అందుకని ఏం చెప్పాడు? అనిత్యమైన దేహ సంబంధమైన విషయాలనే నిజమైన ఆధారముగా భావించడము అసారము. ఉదాహరణలు ఏమిచ్చాడు? ఇంద్రియ సుఖాల వెంబడి జీవించడము. ఇంద్రియ సుఖాలు టెంపరరీ, అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖాలు. శరీర అభిమానము అంటే దేహాభిమానము, పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నం చేయటం, అహంకారము, ధనం యొక్క అహంకారము, సంపద, అధికారము, ఇవన్నీ శాశ్వతముగా భావించడము. నశించే సంబంధాలు, వస్తువులు అంటే అస్థిరమైన వాటిపై ఆశ్రయం పెట్టడము అసారం అన్నాడు. అర్థమైందండి? ఏమన్నాడండి? ఏమన్నాడు? నశించే సంబంధాలు, నశించే వస్తువులు, అవి అస్థిరమైన వాటిపై ఆశ్రయం పెట్టడం అసారం అన్నాడు. సాంప్రదాయ భావము, ఉపనిషత్తు, గీత అని ఏదో ఇచ్చాడు ఇక్కడ. శరీరము, భోగాలు, లోక సాధనలు అనిత్యాలు. లోక సాధనలు అంటే భౌతిక ప్రపంచంలో భౌతిక సుఖాలను అనుభవించడం చేయడం కోసమని మనం ప్రాప్తి చేసుకోవడం కోసం కష్టపడుతున్నాం చూసారా. ఆ సుఖ సాధనాలు లోక సాధనాలు అంటున్నాడు. భోగాలు, శరీరము, ఇవన్నీ అనిత్యాలు అంటున్నాడు. అనిత్యం అంటే ఏంటంటే సదాకాలికంగా ఉండదండి. సినిమాకి వెళ్తే 1 గంట సేపు 2 గంటలు ఏదన్నా టీవీ సీరియల్ చూశారు, వార్తాపత్రికలు చదివారు, ఏదో పార్టీకి వెళ్ళారు, విందులు వినోదాలు చేశారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా అనిత్యము అంటున్నాడు. కాబట్టి వాటిని అంతిమ ఆధారము చేసుకోవడము అసారము. అదే నా యొక్క ఎండ్ రిజల్ట్, నాకు ఇదే నా యొక్క అంతిమ లక్ష్యము అని ఆ విధంగా భావించి మన జీవితాన్ని గడపడం అసారము అంటున్నాడు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం సారం ఏంటి? ఇప్పుడు అసారం అన్నాడు కదా, దీని యొక్క ఎసెన్స్ ఏం చెప్తున్నాడు? ఆత్మజ్ఞానము, ధర్మము, బ్రహ్మ చింతన. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం అంటే పరమాత్మ చింతన, ఈశ్వరుని యొక్క చింతన, భగవంతుని యొక్క చింతన, వైరాగ్యము, సత్సంగము, పరమార్థ జీవనం, ఇవన్నీ కూడా సారము అంటున్నాడు. ఇప్పుడు గీతలో కొన్ని మనకు ముఖ్యమైన విషయాలు ఒక 3-4 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ఏమంటాడు? గీతలో 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం. దయచేసి రాసుకోండి. రాసుకుంటే మీకు ఏమవుతుందంటే నిజమేనా అనిపిస్తుంది. చాలా స్పష్టంగా తిరస్కరించలేని విధానంగా చెప్పాడండి. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి నేత్రం తెలుసుకున్నవాడు అంటే బుద్ధి ఉన్న మానవుడు అంటే ఎవరైతే బుద్ధి ఉందని తెలుసు 84 లక్షల్లో భగవంతుడు ఒక మనిషికి మాత్రమే బుద్ధిని ఇవ్వడం జరిగింది. అర్థమైందండి? అటువంటి మానవుడు ఏమనుకుంటాడంట? ఇది కాదు పర్మనెంట్ సుఖం అనుకుంటాడు. ఏ సంస్పర్శజ అంటే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు కలయిక. ఏ సంస్పర్శజ భోగా. అర్థమైందండి? ఏ సంస్పర్శజ భోగా ఏమన్నాడంటే ఏ సంస్పర్శజ భోగ దుఃఖయోన ఏవతే. దుఃఖానికి జన్మనిస్తుంది. దుఃఖ యోని అంటే ఏంటి? యోని అంటే జన్మనివ్వడం కదా. దుఃఖానికి కారకుడు. ఆద్యంతవంతా కౌంతే. దీనికి దుఃఖం ఏంటిది? ఏదైతే మనం సుఖం అనుకుంటున్నామో దానికి ఆది ఉంది, అంతము కూడా ఉంది.
ఆద్యంతమంతా కౌంతేయ నతేషు రమతే బుధ. అందుకని ఏం చెప్తున్నాడు, ఇదంతా అసారమైన జీవితాన్ని జీవిస్తున్నావురా నాయనా, ఇంద్రియ సుఖాలు వెంబడి పరుగులెత్తుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నీవే భ్రష్టు పట్టించుకుంటున్నావు అని చెప్తున్నాడు. ఇంద్రియ విషయాలపై ధ్యానం, ఆసక్తి, కామము, క్రోధం, బుద్ధి నాశం, ఈ చక్రాన్ని జీవితాధారము చేసుకోవడము అసారము. ఇదివరకే చెప్పినటువంటి 3 శ్లోకాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలోని 62, 63. విషయ వికారాల వలయం నుండి మీరు బయటికి వెళ్ళకపోతే మీరు అసారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. భగవాన్ వాచ ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నేను దీనికి వివరణ ఇవ్వక్కర్లే, ఇప్పటికి అనేక మార్లు చర్చించుకున్నాం. 2వ అధ్యాయంలోని 62, 63. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, ఈ విషయ వికారాల వలయంలో ఉండి అదే ఆనందంగా అనుకోవటము, ఇది నిస్సారవంతమైనటువంటి జీవితము అంటున్నాడు. తర్వాత ఆఖరిగా ఇంకొక శ్లోకం చెప్పాడు ఇక్కడ, అది కూడా మనం అనేక మార్లు చర్చించుకున్నాము. 16వ అధ్యాయంలోని 21వ శ్లోకము. ఏమంటే కామము, క్రోధము, లోభము నరకానికి 3 ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. తస్మాత్ అందువలన దేర్ ఫోర్ ఈ 3ంటిని తక్షణమే త్యజించండి. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు ఇక్కడ. అసారం అంటే దేహాభిమానములో ఉండి దేహ సంబంధ విషయాలనే నిజమని భావించి జీవించడము. నేను ఆత్మను అనే స్థితి లేకుండా పేరు, ప్రతిష్టలు, పొజిషను, సుఖాలు, సంబంధాలపై ఆధారపడి ఆత్మశక్తి, శాంతి తగ్గే దారిలో నడవడము, ఇదే వృధా అంటే అసారము. సారం అంటే ఆత్మ చైతన్యము, అంటే నేను ఆత్మను, ఇది నా శరీరము, పరమాత్మ యొక్క స్మృతి, నా తండ్రి పరమాత్మ నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. శుభ సంస్కారాల పెంపకం అంటే సాత్విక సంస్కారాలను పెంపొందించుకోవడము, అంటే పవిత్రత, శాంతి, ప్రేమ, వినయ, విధేయతలు, సేవ, శుభ భావన, ఇవే శాశ్వతంగా నిలిచేటువంటి సారము. ఒకే ఒక్క లైన్లో ఆఖరి మహావాక్యము, నశించే దానిని శాశ్వతమని భావించి దానికోసము జీవించడము అసారము. నిత్యమైన ఆత్మధర్మము మరియు పరమార్థము కోసము జీవించటము సారము. ఆత్మ చైతన్యము మరియు పరమాత్మ స్మృతి, దీని నుండి వస్తాయి పవిత్రత మరియు ఈశ్వరీయ సేవ, శుద్ధ సంస్కారాల యొక్క వృద్ధి, ఇవన్నీ కూడా దీనికోసం ప్రయత్నం చేయటము సారము. అర్థమైందండి? ఇక్కడితో 2వ అంశాన్ని మనం ముగించుకున్నాము. యక్ష ప్రశ్న. మరొక యక్ష ప్రశ్నను మనం తదుపరి ఎపిసోడ్ లో తీసుకుందాము. ఇప్పుడు గత ఎపిసోడ్ లో మనము గీతా శ్లోకాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ లో మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకొని వస్తున్నానండి. అది ఏ మంత్రం అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు అండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అద్భుతమైన మహామంత్రం, జాగ్రత్తగా గమనించండి. అది ఆ మంత్రములో నంబర్లు డిఫరెంట్ గా ఉంటున్నాయండి. నేను చెక్ చేసుకుంటే ఒక దగ్గర 1.16 అని ఇచ్చాడు, 1.16, అది కూడా రాసుకోండి. ఇంకో దగ్గర 6.16 ఇచ్చాడు, 6.16. ఒక్కో దగ్గర 6.17 కింద కూడా కనబడుతుంది. అందుకని నంబర్లు బట్టి మీరు వెళ్ళకండి, ఈ యొక్క మంత్రం బట్టి వెళ్ళండి. మంత్రం మాత్రం అదే ఉంటుంది, దాని యొక్క తాత్పర్యం అదే ఉంటుంది, భావం అదే ఉంటుంది, తత్వం అదే ఉంటుంది. కాబట్టి నంబర్ల జోలికి వెళ్ళి ఆ నంబర్లో ఈ శ్లోకం లేదండి, లేదా ఇంకో నంబర్ వచ్చింది అనే దానిలో ఆ భ్రమలో పడకండి. అర్థమైందండి? ఒక్కసారి మనం ఈ మంత్రాన్ని మీ ముందు ఉంచుతాను, తర్వాత ప్రతి పదార్థాన్ని చర్చించుకుందాం. ముందుగా మంత్రాన్ని వినండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.16. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పరివార్పితం ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్ పరం అన్నాడు. తద్బ్రహ్మోపనిషత్ పరం. సరే, పలకటం ఎంత కష్టంగా ఉందో. సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పరివార్పితం ఆత్మవిద్యా తపోమూలం
తద్ బ్రహ్మోపనిషత్ పరం. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పద విచ్ఛేదం చేసుకుందామండి, మీకు అర్థమవుతుంది. ఈ శ్లోకం ఏం చేస్తుందంటే పరమాత్మ మనలో ఎలా నిక్షిప్తమై ఉన్నాడో మరియు ఆయనను ఎలా పొందాలో ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది. పరమాత్మ మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఉన్నాడు కానీ పొందే ఫార్ములా తెలియదు అనుకోండి. భలే ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు అనుకుందాము, కానీ పొందాలి కదా. ఉన్నాడు కానీ మనం పొందలేదు. అకౌంట్లో 100 కోట్లు ఉంది కానీ అందులో 100 కోట్లను ఎలా తీసుకోవాలో తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాం? అడుక్కునేవాడు సమానంగా ఉంటాం. ఏమీ లేని వాడు ఎలా ఉన్నాడో 100 కోట్లు ఉండి కూడా వాడుకోవటం చేత కాని వాడు ఇద్దరు కూడా సమానంగా ఇద్దరు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు. ఏవయ్యా నీ కోట్లు ఉన్నాయి కదా అంటే నాకు తీసుకోవడం తెలియదండి, ఆ పాస్వర్డ్ మర్చిపోయానండి అంటే అదనమాట విషయం. అందుకనే పరమాత్మ ఏమన్నాడు ఇక్కడ చూసారా? ఎలా నిక్షిప్తమై ఉన్నాడో, పరమాత్మ ఎలా నిక్షిప్తమై ఉన్నాడో మరియు ఆయనను ఎలా పొందాలో ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది. చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4వ అధ్యాయంలోని 39వ శ్లోకము. అర్థమైందండి? శ్రద్ధ, కేవలం శ్రద్ధ కావాలి. భగవంతుడు మనం అడిగినటువంటి శ్రద్ధని మనం ఇవ్వలేకపోతున్నాము. భగవంతుడు అక్కర్లేని వాటిని మనం అన్ని ఇస్తున్నాం. నేను కాలినడకలు వచ్చేస్తాను, తలనీలాలు సమర్పిస్తాను, ధనం ఇస్తాను, లేకపోతే నా ఆస్తిపాస్తులు ఇస్తాను, ఇవన్నీ అంటున్నాం. కానీ భగవంతుడు అంటాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నువ్వు శ్రద్ధ ఇచ్చినట్లయితే, నా పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. ఒక్కసారి గమనించండి. సర్వవ్యాపినం ఆత్మానం అన్నాడు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ. ఆత్మ పరమాత్మ సర్వవ్యాపి, అలా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆత్మానం అన్న పదం వచ్చింది ఇక్కడ. ఆత్మన సర్వవ్యాపి అంటే ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంటుందండి. అది భలే మనుషులే కానివ్వండి, పశువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఈ యొక్క జలచర్యలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏదైనా కానీ ఆత్మ శరీరం రెండు. అర్థమైంది? ఇక్కడ ఏమన్నాడు? సర్వవ్యాపినం ఆత్మానం, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ. పరమాత్మ కూడా అందరిలో వ్యాపించి ఉన్నాడు అన్న విషయం కాకుండా మనం ఇప్పటికీ అనేక మార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చినట్లుగా ఆత్మ యొక్క అనుభవం ద్వారా పరమాత్మ యొక్క ఉనికిని సహజంగా, సరళంగా, అంటే సులభంగా మనం అనుభూతి చెయ్యవచ్చు. సర్వవ్యాపినం ఆత్మ, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ ఆబ్లిక్ పరమాత్మ అనుకోండి. క్షీరే సర్పి ఇవ అర్పితం అన్నాడు. క్షీరే అంటే పాలండి. క్షీరే సర్పి ఇవ అర్పితం. పొలాల్లో పొలంలో కాదు, పాలల్లో నెయ్యి ఏ విధముగా అయితే అంతర్లీనంగా కలిసి ఉంటుందో. పాలల్లో నెయ్యి ఉండదండి. మనం పాలు తాగితే నెయ్యి తాగుతున్నాం అని కాదు, పాలల్లో అంతర్లీనంగా నెయ్యి ఉందంట. చూసారా? అలాగే ఆత్మ శరీరంలో ఉంటుంది. ఈ ఆత్మ గురించి మనకు తెలియట్లేదు. అర్థమైందండి? ఆత్మనే ఉన్నది. నేను తెలుసుకోనంత మాత్రాన ఆత్మ లేదని కాదు కదా. సో ఆత్మ ఉంది. అలాగే ఆత్మ శరీరంలో ఉంటుంది. పాలల్లో నెయ్యి ఏ విధంగా అయితే అంతర్లీనంగా కలిసి ఉంటుందో అలాగే ఆత్మ ప్రతి శరీరంలో ఉంటుంది. తర్వాత ఆత్మ విద్య తపోమూలం అన్నాడు. మనలో ఉన్న ఆత్మను గుర్తించడానికి ఆత్మ విద్య అండర్లైన్ చేసుకోండి. ఆత్మ విద్య అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మ స్వరూపము ఎక్కడుంటుంది, ఆత్మలో ఉండే గుణాలు ఏమిటి, ఏ విధంగా సంస్కారాలు అందులో పేరుకుపోతాయి, ఏ కారణంగా ఆ ఆత్మని మనం అర్థం చేసుకొని ఉనికిలోకి తెచ్చుకున్నట్లయితే పరమాత్మ ఏ విధంగా మన కనెక్ట్ అవుతారో, పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకుని మన సంస్కార పరివర్తన చేసుకుంటాం. ఈ జన్మ బాగుగా పెట్టుకొని రాబోయేటువంటి స్వర్గములో సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడం. ఇవన్నిటికీ కావాల్సింది ఏంటి? ఆత్మ విద్య. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఆత్మ విద్య అంటే బ్రాకెట్లో జ్ఞానం అని ఇచ్చాడు. మరియు తపస్సు. తపస్సు అంటే యోగము. తపస్సు అంటే యోగం. మామూలు భౌతిక తపస్సు అంటే ఈ శరీరాన్ని కుళ్ళబెట్టుకోవడం. మామూలు అడవికి వెళ్ళిపోయి ఆ విధంగా తపస్సు చేసుకుంటున్నారని మనం శాస్త్రాల్లో వింటున్నాం కదా. ఆ తపస్సు కాదు చెప్పేది ఇక్కడ. ఆత్మగా అనుభవం చేసుకొని పరమాత్మతో మనసు బుద్ధిని జోడించటాన్ని దీన్ని యోగము అంటారు. దీన్నే తపస్య అంటాడు. అర్థమైందండి? ఏకాగ్రత సాధనతో కూడిన మదనం అవసరం. అర్థమైందండి? ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? మదించాలి. విచార సాగర మంతనము అంటారు. అర్థమైందండి? ఆ విధంగా మదించినట్లయితే ఆ విధంగా అమృతం వస్తుంది. అమృతం అంటే ఏంటి? ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనము అనుభూతి చేయగలుగుతాం. ఉన్నది అంటే కాదు. ఉన్నది కానీ అనుభూతి చేయలేకపోతే వేస్ట్.
ఉన్నదన్నప్పుడు మీరు మనసా వాచా కర్మణ నాలో ఆత్మ ఉన్నది అని ఆత్మ అనుభూతి చేసే దిశగా మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా? చేయటం లేదు. చేయనప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఉన్నా మీరు శరీర భ్రాంతిలోనే 100% గడిపేస్తున్నారు. అందుకని అక్కడ ఏమన్నాడు? తపస్సు అంటే ఏకాగ్రత సాధనతో కూడిన మదనం అవసరం. అవే పరమాత్మ ప్రాప్తికి మూలాలు. పరమాత్మని పొందాలి అంటే ఆత్మని మనం అనుభూతి చేయాలి. తద్ బ్రహ్మ ఉపనిషత్ పరం అన్నాడు ఆఖరిగా. తద్ బ్రహ్మ ఉపనిషత్ పరం అంటే ఆ బ్రహ్మమే ఉపనిషత్తులు ప్రతిపాదించే పరమ సత్యము. అంటే ఉపనిషత్తులు వేరే ఏం చెప్పడం లేదండి. మనం అనుకుంటాం గీత ఒకటి చెప్పింది, గీత కురుక్షేత్ర యుద్ధరంగంలో అక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి మనకి గీతాబోధన చేశాడు, దాంతో యుద్ధం చేశాడు, అక్కడ అయిపోయింది. ఉపనిషత్తులు ఇంకొక జ్ఞానం చెప్తుంది, వేదాలు ఇంకొక జ్ఞానం చెప్తున్నాయి, యక్ష ప్రశ్నలు ఇంకొక డైరెక్షను, లేకపోతే భజగోవింద శ్లోకాలు ఆదిశంకరాచార్యుల వారి యొక్క మిగతా చాలా గ్రంథాలు రాశారు, అవన్నీ వేరే డైరెక్షన్ వెళ్తున్నాయి, భాగవతం వేరే డైరెక్షను. ఏవి కాదండి. ముందుగా మీరేం చేయాలో అర్థం చేసుకోవాల్సింది, ఏ శాస్త్రం తీసుకున్నా అది కేవలం మీకేం చెప్తుంది? నీవు నీ మూల స్వరూపంలో ఆత్మవి. ఆత్మల తండ్రి పరమాత్మ. ఆత్మలు పరమాత్మల యొక్క కలయిక రాజయోగము. ఈ కలయిక ద్వారా సంస్కార పరివర్తన, దాని ద్వారా స్వర్గ ప్రాప్తి. ఈ స్టెప్స్ అన్నమాట. ఇదే విషయాన్ని మన ఉపనిషత్తు కూడా ఆ బ్రహ్మమే ఉపనిషత్తులు ప్రతిపాదించే పరమ సత్య. బ్రహ్మమే అంటే ఆత్మ, పరమాత్మ. అర్థమైందండి? బ్రహ్మ అంటే పాలలో నెయ్యి ఉన్నప్పటికీ అది మనకు నేరుగా కనిపించదు. దానిని చిలికినప్పుడు మాత్రమే నెయ్యి బయటకు వస్తుంది. ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చాడు సరే. ఏ ఉపనిషత్తు అండి? రాసుకున్నారు కదా మీరు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.16. ఇందులో ముఖ్యంగా ఒక వివరణ ఇచ్చారు, కొంచెం గమనిద్దామండి. చాలా చక్కటి వివరణ. పాలల్లో నెయ్యి ఉదాహరణ. పాలలో నెయ్యి ఏ విధముగా అయితే అంతర్లీనంగా అంటే కలిసిపోయి ఉంటుందో, పరమాత్మ కూడా ఈ సృష్టి అంతటా సర్వవ్యాప్తమై ఉన్నాడు. పరమాత్మనే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, సృష్టి యొక్క ఈ నడిపించేటువంటిది, సృష్టి క్రియేటరు, జనరేటర్, ఇవన్నీ అనుకున్నాం కదా. అందువలన ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి మనకు ఎప్పుడు తెలుస్తోంది? ఆ విధంగా మనకి పాలలో నెయ్యి ఏ విధంగా ఉందో సృష్టిలో కూడా పరమాత్మ ఉన్నాడు. పాలను చూసినప్పుడు మనకు నెయ్యి పైకి కనిపించదు, కానీ పాలను తోడుపెట్టి పెరుగుగా మార్చి చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను కాచితే నెయ్యి లభిస్తుంది. అంటే నెయ్యి పాలలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. చూసారా? నెయ్యి పాలలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నది. కానీ అది బయటకు రావడానికి ఒక ప్రక్రియ, సాధన అవసరము. అలాగే భగవంతుడు ఈ సృష్టిలోని ప్రతి జీవిలో ప్రతి అణువులోనూ ఉన్నాడు, కానీ మనకు నేరుగా కనిపించడు. ఆ పరమాత్మను ఆత్మవిద్య మరియు తపస్సు, ఆత్మవిద్య మరియు తపస్సు అన్నాడు కదా. ఆత్మవిద్య తపో మూలం అన్నాడు గీత. అందులో ఆ మంత్రములో ఆత్మవిద్య అంటే జ్ఞానము, ఆత్మజ్ఞానము, తపస్సు అంటే యోగము, ఏకాగ్రత ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఇదే బ్రహ్మము అంటే పరమాత్మను గుర్తించడానికి భగవంతుడి నిర్దేశించిన ఫార్ములా. ఇదే ఉపనిషత్తుల పరమసారము. ఈ పరమ రహస్యాన్ని ఈ ఉపనిషత్ మంత్రము నిర్ద్వంద్వముగా ప్రకటిస్తుంది. ఎలా సాధించాలి? ఆత్మ విద్యా తపో మూలం. ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు, గమనించండి. మనలో ఉన్న ఆ పరమాత్మను దర్శించడానికి 2 మార్గాలను ఈ శ్లోకము సూచిస్తుంది. 2 మార్గాలంట. మొదటి మార్గము ఆత్మ విద్య. నిత్యానిత్య వివేకము. ఏది నిత్యము, ఏది అనిత్యము. దేహము అనిత్యము, ఆత్మ నిత్యము. ఈ రెండింటి యొక్క భేదాన్ని గ్రహించడానికి బుద్ధి నేత్రం అంటే వివేక శక్తిని జాగృతి చేసుకోవటం. అంటే ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకునే జ్ఞానము. రెండవది, 2 మార్గాలు ఏం చెప్పాడు? ఆత్మ విద్య తపోమూలం అన్నాడు కదా. 2 తపస్సు. తపస్సు అంటే యోగం చెప్పాను కదా. ఇక్కడ తపస్సు అంటే కేవలం అడవులకు వెళ్ళడం కాదు, ఇంద్రియాలను నిగ్రహించి మనసును ఏకాగ్రతతో అంతర్ముఖము చేయడము. ఇదే గీత చెప్పింది, ఇదే కదండి. రాజయోగము ఆత్మ పరమాత్మతో సంధానం, మనసు బుద్ధి ద్వారా. అంతేగాని ఇది మామూలుగా అంధవిశ్వాసంతో కూడుకుని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు, అది కాదు. దానివల్ల సంస్కార పరివర్తన జరగదు. ఆత్మ విద్య లేకుండా ఆత్మ పరివర్తన కాదు. అర్థమైందండి? ఆత్మ పరివర్తన కాకుండా, ఆత్మ జాగృతి కాకుండా భగవంతుని పొందలేము. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. ఇప్పుడు ఒక్కసారి వినండి, ఇంకొంచెం 2 వాక్యాలు ఉన్నాయి. పరమ లక్ష్యం ఏమిటి? ఈ విధంగా
జ్ఞానము మరియు యోగము, ఈ రెండు సాధనాల ద్వారా మన హృదయంలో ఉన్న పరమాత్మను సాక్షాత్కరింప చేసుకోవచ్చును. పరమాత్మని ఏ విధంగా పొందాలి? ఏమి చేయకుండా పరమాత్మ నాకు కనబడాలి అంటే మీరు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏదైతే కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అంటున్నాడు చూసారా, అందులోకి మీరు రారు. మీరు బయట ఉండి రకరకాల ప్రశ్నలు వేసుకుంటారు, ఎన్నో సంకల్పాలు చేస్తారు, కానీ మీరు భగవంతుని ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందరు. ఆఖరిలో భగవంతుడి ప్రత్యక్షమైనప్పుడు అరే రే రే భగవంతుడు నాకు ఎన్నో సంవత్సరాల క్రితమే నాకు పలానా సెషన్ లో నేను విన్నాను, భగవంతుని తెలుసుకోవాలంటే ఆత్మ అనుభవం చేసుకోవాలి, కానీ నేను నిర్లక్ష్య ధోరణిలో విడిచిపెట్టాను. ఇప్పుడు అప్పుడు ఆఖరి నిమిషంలో మీరు ఏమన్నా పురుషార్థం చేసుకోగలుగుతారా? ఆత్మశుద్ధం చేసుకోగలుగుతారా? పరమాత్మతో సంధానం చేసుకోగలుగుతారా? అయిపోయింది. లాస్ట్ స్టేజ్ పరివర్తన సమయంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అందుకని ఏమంటున్నాడు, ఈ విధంగా జ్ఞానం మరియు సాధన ద్వారా మన హృదయంలో ఉన్న పరబ్రహ్మను సాక్షాత్కరించుకోవచ్చును. ఇదే ఉపనిషత్తులు బోధించే అత్యున్నతమైన రహస్యము. బ్రహ్మోపనిషత్ పరం అన్నాడు. పరం అన్నాడు సరే, పరం అంటే హయ్యెస్ట్ సుప్రీం అన్నమాట. వేరే మార్గం లేదు. భగవంతుని పొందాలి అంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం కావాలి. భగవద్గీతలో చెప్పాడు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఈ మంత్రం కూడా ఏం చెప్తుంది? ఆయన ఆత్మ విద్య తపో మౌలం అన్నాడు. ఆత్మ విద్య అంటే ఆత్మ జాగృతి చేసుకోవడం, తర్వాత తపస్సు అంటే పరమాత్మతో బుద్ధిని కనెక్ట్ చేసుకోవడం. ఈ రెండింటి ద్వారా మన సంస్కార పరివర్తన జరుగుతుంది. సాంప్రదాయ వ్యాఖ్యానం. పరబ్రహ్మ ప్రత్యక్షంగా కనిపించడు. పరబ్రహ్మ అంటే భగవంతుడు. జ్ఞానము తపస్సుతో అనుభవంలోకి వస్తాడు. ఉపనిషత్తుల అంతిమ లక్ష్యము బ్రహ్మ సాక్షాత్కారము. అంతిమ లక్ష్యము భగవంతుడి యొక్క సాక్షాత్కారం. అది ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే జరుగుతుంది అని ఈ విధంగా ఉపనిషత్తులు. ఇప్పుడు చూడండి గీతలో ఏముందో చెప్పాడు దీని గురించి. కనెక్టెడ్ శ్లోకాలు ఒక 3 శ్లోకాలు ఇవ్వటం జరిగింది. సర్వవ్యాపి అంటే ఏమిటి? శక్తి ద్వారా వ్యాప్తి. పాలలో వెన్న కనిపించదు, కానీ సరైన సాధనతో తెలుస్తుంది. రాజయోగ ధ్యానము మరియు ఆత్మ స్మృతి ఇజ్ ఈక్వల్ టు నిజమైన తపస్సు. గీతలో 3 శ్లోకాలు మీ ముందు ఉంచుతానండి. 4వ అధ్యాయంలోని 39వ శ్లోకము. అంటే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఇచ్చారు చూసారా. జ్ఞానం యొక్క ఏమన్నాడు? 4:39 ఏమన్నాడండి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి అన్నాడు. ఒక్క క్షణములో నువ్వు పరమశాంతి పొందుతావు. ఆయన నువ్వు అశాంతిలో, అలజడిలో, టెన్షన్ లో, సమస్యల వలయలు చిక్కుకున్నావు, విషయ వికారాల వలయలు చిక్కుకున్నావు, బయటికి రా, నన్ను సాక్షాత్కరింప చేసుకో. దానికోసం ఆత్మవిద్య అవసరము. ఇది దేని ద్వారా వస్తుంది? శ్రద్ధ ఉంటే వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఇంకొక శ్లోకం 7వ అధ్యాయంలోని 25. అంటే మనము గీత శ్లోకాలని ప్రతి ఒక్క శాస్త్రానికి కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో మనకేం చెప్పాడు? నేను సంపూర్ణ జ్ఞానం చెప్తాను, సంపూర్ణ విజ్ఞానము చెప్తాను. ఈ 2 తెలుసుకుంటే ప్రపంచంలో ఇంకా ఏ శాస్త్రంతో పని లేదన్నాడు. అది తెలుసుకోలేదు కాబట్టి ఇవన్నీ శాస్త్రాలు తిరగేస్తున్నాం. అది తెలుసుకున్న వాడికి ఇవన్నీ అవసరమా? ఏవి అవసరం. అదేనమాట విషయం. 7:25 ఏం చెప్తున్నాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. మూఢులు నన్ను తెలుసుకోలేరు. నేను అజం అంటే జన్మ రహితుడిని, అవ్యయం అంటే మరణ రహితుడిని, జనన మరణ చక్రం అవల ఉంటాను, నాకు దేహము లేదు, దేహదారులు మాత్రమే ఈ చక్రంలోకి వస్తారు. నేను కేవలం ఒక సాకార మనుష్య దేహాన్ని అధిరోహించి నా యొక్క సంపూర్ణ జ్ఞానము మీకు ఇస్తాను. మూఢులు ఈ యొక్క విషయాన్ని తెలుసుకోలేరు. తర్వాత ఇంకొకటి 6వ అధ్యాయంలోని 22, 23 అన్నాడు. అదేంటో ఒక్కసారి పరిశీలిద్దామండి. 6వ అధ్యాయంలోని 22, 23 ఏమంటున్నాడు ఇక్కడ? భగవంతుడిని కానీ పొందగలిగితే ఇంకా ప్రపంచంలో ఏది పొందవలసిన అవసరం లేదంట. అర్థమైందండి? ఎం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాలి. దీని మీ అర్థం ఇదేనండి. ఒకవేళ మీరు అంటే ఏ శక్తి కోసం మీరు ప్రయత్నం చేసి అందులో సఫలీకృతమయ్యారో, పరమాత్మ ప్రాప్తిని అనుభవం చేస్తారో, ఇంకా దాని నుండి మీకు హయ్యెస్ట్ సుఖం అన్నమాట. ఇంకా వేరే ఎటువంటి ఆధారం కోసం వెతకనవసరము లేదు. ఇది 6:22. 6:23 ఏం చెప్తుంది? తం విద్యా దుఃఖ సంయోగ వియోగం. ఏమన్నా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం
స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ చేతస. అంటే విసుగు లేనటువంటి మనసుతో, అనిర్విణ భిన్నత అంటే విసుగండి. మరి నిశ్చయం, ఆత్మ మీద నిశ్చయము, పరమాత్మ మీద నిశ్చయము, పరమాత్మ శక్తుల మీద నిశ్చయము అప్పుడు ఉన్నట్లయితే మీరు ఇప్పటి వరకు మీరు దుఃఖముతో యోగం చేస్తున్నారు. ఆ దుఃఖం నుండి సమూలముగా మీరు ఆ విధంగా దూరం అవుతారు. మీ జీవితము సుఖమయంగా, శాంతమయంగా అవుతుంది. ఇది ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.16 చెప్పిందండి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. మరొక యక్ష ప్రశ్న, అదే విధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు ఈ చర్చ ఇక్కడతో ముగించుకుందామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా మనకు తత్వసారాన్ని అందించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.